చూడండమ్మా, చాళుక్యులు అనేటువంటి వాళ్ళని 2 కేటగిరీస్గా చెప్తున్నాం. ఈస్టర్న్ చాళుక్యాస్, వెస్టర్న్ చాళుక్యాస్ అని చెప్తున్నాం. ఈస్టర్న్ చాళుక్యాస్ అంటే వెంగి చాళుక్యులు, వెస్టర్న్ చాళుక్యాస్ అంటే బాదామి చాళుక్యులు మరియు కళ్యాణి చాళుక్యులు. బాదామి చాళుక్యులు మరియు కళ్యాణి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఈ బాదామిని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు. వీళ్ళు బాదామి చాళుక్యులు. కళ్యాణిని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేశారు. వీళ్ళు కళ్యాణి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. ఇది ఒక పాయింట్. అయితే నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూడండి. యాక్చువల్గా బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళలో బాగా ఫేమస్ అయినటువంటి రూలర్ రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి. బాదామి చాళుక్యుల్లో ఫేమస్ రూలర్ ఎవరండి? పులకేశి II అనేటువంటి వ్యక్తి, రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి. ఈ బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి క్రీస్తు శకం 616వ సంవత్సరంలో, క్రీస్తు శకం 616వ సంవత్సరంలో కోస్టల్ ఏరియా పైన అటాక్ చేసి, కోస్తాంధ్ర పైన అటాక్ చేసి, అప్పుడు కోస్టల్ ఏరియాను రూల్ చేస్తున్నటువంటి రణదుర్జయులు అనేటువంటి వాళ్ళని ఓడించి, అప్పటి కోస్టల్ ఏరియాను పరిపాలిస్తున్నటువంటి రూలర్స్ ఎవరండి? రణదుర్జయులు. అదొక వంశం అండి, దుర్జయ వంశం. ఆ వంశం పేరేంటండి? దుర్జయ వంశం. మళ్ళీ చెప్తాను చూడండి. బాదామి చాళుక్య రాజైనటువంటి రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి 616వ సంవత్సరంలో కోస్టల్ ఏరియాను రూల్ చేస్తున్నటువంటి రణదుర్జయులు అనేటువంటి వాళ్ళని ఓడించి, రణదుర్జయ రాజున్నాడు, ఆయన పేరు పృథ్వీ మహారాజు. ఆయన పేరు పృథ్వీ మహారాజు. రణదుర్జయ రాజైనటువంటి పృథ్వీ మహారాజు అనేటువంటి వ్యక్తిని ఓడించి, రణదుర్జయులు అనేటువంటి వ్యక్తిని ఓడించి, ఏ యుద్ధంలో ఓడించాడు అంటే కొల్లేరు యుద్ధంలో ఓడించడం జరిగింది. ఏ యుద్ధంలో ఓడించాడండి? కొల్లేరు యుద్ధం. 616వ సంవత్సరంలో జరిగిన కొల్లేటి యుద్ధంలో రెండవ పులకేశి అనేటువంటి వ్యక్తి రణదుర్జయుల రాజైనటువంటి పృథ్వీ మహారాజుని ఓడించడం జరిగింది. ఓడించి కోస్టల్ ఏరియా మొత్తాన్ని కూడా తన యొక్క హ్యాండ్ ఓవర్లోకి తెచ్చుకొని, కోస్తాంధ్ర ప్రాంతాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని, తన యొక్క సోదరుడైనటువంటి, తన యొక్క బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తిని తన యొక్క రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేయడం జరిగింది. అంటే కొల్లేటి యుద్ధం ద్వారా రెండవ పులకేశికి ఏ ఏరియా వచ్చింది? కోస్టల్ ఏరియా, కోస్తాంధ్ర ప్రాంతం వచ్చింది. ఆ కోస్తాంధ్ర ప్రాంతానికి ఇప్పుడు అధికారిగా ఎవరిని అపాయింట్ చేశారు? తన యొక్క బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు, కుబ్జ విష్ణువర్ధన అనేటువంటి వ్యక్తిని తన యొక్క రిప్రజెంటేటివ్గా, తన యొక్క ప్రతినిధిగా అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు కుబ్జ విష్ణువర్ధన ఎవరు? బ్రదర్ ఆఫ్ పులకేశి II, రెండవ పులకేశి యొక్క సోదరుడే కుబ్జ విష్ణువర్ధనుడు. ఈ కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తిని తన యొక్క రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేశాడు. ఎవరు అంటే రెండవ పులకేశి. ఇలా ఇప్పుడు కోస్తా ప్రాంతానికి రిప్రజెంటేటివ్గా, ప్రతినిధిగా ఉండేటువంటి కుబ్జ విష్ణువర్ధనుడు 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకున్నాడు. 624వ సంవత్సరంలో ఇండిపెండెన్స్ని అనౌన్స్ చేసుకున్నాడు. అలా 624వ సంవత్సరంలో స్వతంత్రాన్ని ప్రకటించుకొని స్వతంత్ర సామ్రాజ్యాన్ని, ఒక ఇండిపెండెంట్ డైనాసిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అదే వేంగి చాళుక్య రాజ్యం. అంటే వేంగి చాళుక్య డైనాసిటీని ఎస్టాబ్లిష్ చేయడంలో ఎవరిది మెయిన్ రోల్? పులకేశి II మెయిన్ రోల్. పులకేశి II ఏ రాజ్యం వాడు? ఏ వంశం వాడు? బాదామి చాళుక్య వంశం, లేకపోతే వెస్టర్న్ చాళుక్య వంశానికి సంబంధించిన వ్యక్తి. ఈ పులకేశి II అనేటువంటి వ్యక్తి కొల్లేటి యుద్ధంలో 616వ సంవత్సరంలో జరిగినటువంటి కొల్లేటి యుద్ధంలో ఈ రణదుర్జయ రాజైనటువంటి పృథ్వీ మహారాజును ఓడించి ఈ ప్రాంతానికంతటికీ కూడా తన యొక్క రిప్రజెంటేటివ్గా కుబ్జ విష్ణువర్ధన్ని అపాయింట్ చేశాడు. ఈ కుబ్జ
Vishnuvardhana has announced independence in the year 624 and established one new independent dynasty, that was Vengi Chalukya dynasty. Vengi Chalukya dynasty ని ఏర్పాటు చేశాడు 624వ సంవత్సరంలో. అంటే ఇప్పుడు బాదామి చాళుక్యులు వెంగి చాళుక్యులు రిలేటివ్సా కాదా? రిలేటివ్సే. బాదామి చాళుక్య రాజు అయినటువంటి రెండవ పులకేశి యొక్క బ్రదరే కుబ్జ విష్ణువర్ధన్. అంటే ఇప్పుడు ఏ రెండు రాజవంశాల వద్ద ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉంటాయి? బాదామి చాళుక్యులకి వెంగి, వీళ్ళిద్దరూ రిలేటివ్స్ కాబట్టి బాదామి చాళుక్యులకి వెంగి చాళుక్యులకి మధ్య రిలేషన్స్ ఉన్నాయి. ఈ రెండు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి బాదామి చాళుక్యులకి వెంగి చాళుక్యులకి. ఇప్పుడు చూడండి, ఈ బాదామి చాళుక్యులు అనేటువంటి రాజవంశాన్ని 753వ సంవత్సరంలో బాదామి చాళుక్యుల్లో లాస్ట్ రూలర్ ఉన్నాడు. బాదామి చాళుక్యుల్లో లాస్ట్ రూలర్ ఎవరు అంటే కీర్తివర్మ అనేటువంటి వ్యక్తి. బాదామి చాళుక్యుల్లో లాస్ట్ రూలర్ ఎవరు అంటే కీర్తివర్మ 2 అండి. రెండవ కీర్తివర్మ అనేటువంటి వ్యక్తి బాదామి చాళుక్యుల్లో లాస్ట్ రూలర్ అయినటువంటి రెండవ కీర్తివర్మ అనేటువంటి వ్యక్తిని ఇతని దగ్గర మిలిటరీ కమాండర్ గా ఉండేటువంటి దంతిదుర్గుడు అనేటువంటి వ్యక్తి ఓడించి కొత్తగా రాష్ట్రకూట డైనాసిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆల్రెడీ మీకు ఒకసారి చెప్పింటాను, రాష్ట్రకూటుల దగ్గర చెప్పింటాను. ఇప్పుడు బాదామి చాళుక్యుల్లో లాస్ట్ రూలర్ అయినటువంటి రెండవ కీర్తివర్మ అనేటువంటి వ్యక్తిని ఓడించి బాదామి చాళుక్య రాజ్యాన్ని అంతం చేసి ఎవరు కొత్త రాజ్యాన్ని ఏర్పాటు చేశారు అంటే దంతిదుర్గుడు అనేటువంటి వ్యక్తి. దంతిదుర్గుడు ఏర్పాటు చేసినటువంటి రాజ్యం పేరేంటండి? రాష్ట్రకూట రాజ్యం అనేటువంటిది. అంటే రాష్ట్రకూట రాజ్యాన్ని ఫౌండర్ ఎవరు? దంతిదుర్గుడు. ఎవరిని ఎండ్ చేసి బాదామి చాళుక్యులను ఎండ్ చేసి రాష్ట్రకూట డైనాసిటీ వచ్చింది. బాదామి చాళుక్యులను అంతం చేసి రాష్ట్రకూట వంశము అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇప్పుడు చూడండి, బాదామి చాళుక్యులు అనేటువంటి వాళ్ళకు ఎవరితో ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి? వెంగి చాళుక్యులతోటి. ఇప్పుడు బాదామి చాళుక్యులను ఎవరు అంతం చేశారు? రాష్ట్రకూటులు. ఇప్పుడు బాదామి చాళుక్యుల ప్లేస్ లో వచ్చినటువంటి రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళతో ఎవరికి రైవాల్టీ అంటే వీళ్ళ యొక్క రిలేటివ్స్ ఓడించారు కదా, అందుకని ఎవరెవరికి శత్రుత్వం ఉంది? ఇక్కడ ఎవరెవరికి శత్రుత్వం ఉంది? రాష్ట్రకూటులకి వెంగి చాళుక్యులకి. రాష్ట్రకూటులకి వెంగి చాళుక్యులకి రైవాలిటీ విపరీతంగా ఉంది. అంటే ఇప్పుడు ఎవరెవరి మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి? రాష్ట్రకూటులకి వెంగి చాళుక్యులకి. ఇది క్వశ్చన్ అండి. ఎవరెవరికి రైవాలిటీ ఉంది? వెంగి చాళుక్యులకి రాష్ట్రకూటులకి రిపీటెడ్ గా యుద్ధాలు జరుగుతున్నాయి. కాకపోతే రాష్ట్రకూటులు వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయట్లేదు, వాళ్ళ యొక్క సామంతుల ద్వారా యుద్ధం చేపిస్తున్నారు. వాళ్ళ యొక్క సామంతుల్ని అటాక్ చేయండి మీరు ఆ రాజ్యం పైకి అంటున్నారు. అలా రాష్ట్రకూటుల తరపున వెంగి చాళుక్యులతో యుద్ధం చేసినటువంటి సబార్డినేట్స్ ఆఫ్ రాష్ట్రకూట ఎవరు అంటే వేములవాడ చాళుక్యులు. గుర్తుపెట్టుకోండి, రాష్ట్రకూటులు ఎవరి ద్వారా వెంగి చాళుక్యులపై యుద్ధం చేపిస్తున్నారు? వేములవాడ చాళుక్యులు. వేములవాడ అంటే ఎక్కడ? తెలంగాణ. రాజరాజేశ్వరి టెంపుల్ ఉంది చూడండి, ఆ రాజరాజేశ్వరి టెంపుల్ వేములవాడలో ఉంది. ఆ రాజరాజేశ్వరి టెంపుల్ ఏ వంశం వాళ్ళు నిర్మించారు? వేములవాడ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు నిర్మించడం జరిగింది. వేములవాడ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. అంటే నేనేం చెప్తున్నాను అంటే ఎవరెవరితో మంచి రిలేషన్స్ ఉన్నాయి, ఎవరెవరితో మంచి రిలేషన్స్ లేవు, ఈ ఎవరెవరితో ఎలిమిటీ అనేటువంటిది ఉంది అనేటువంటిది చెప్తూ ఇప్పుడు ఎవరెవరికి రిలేషన్స్ ఉన్నాయి అంటే బాదామి చాళుక్యులకి వెంగి చాళుక్యులకి, ఎవరెవరికి ఎనిమిటీ ఉంది అంటే వెంగి చాళుక్యులకి రాష్ట్రకూటులకి. మరి రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు నిరంతరం వెంగి చాళుక్యులతో యుద్ధం చేశారు.
రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు ఎవరి ద్వారా వేంగి చాళుక్యులపై అటాక్ చేయించే వాళ్ళు అంటే వేములవాడ చాళుక్యుల ద్వారా. అంటే వేములవాడ చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు ఎవరికి సబార్డినేట్స్, ఎవరికి సామంతులు? రాష్ట్రకూటులకు సామంతులు. ఇప్పుడు రాష్ట్రకూటుల సామంతులైనటువంటి వేములవాడ చాళుక్యుల ద్వారా ఎవరిపైన అటాక్ చేయించే వాళ్ళు అంటే ఈ వేంగి చాళుక్యుల పైన అటాక్ చేయించే వాళ్ళు. ఇది ఒకటి. దానితో పాటు ఈ రాష్ట్రకూటుల తరపున వేంగి చాళుక్యులతో యుద్ధాలలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు కూడా. కాకతీయులు అనేటువంటి వాళ్ళు కూడా రాష్ట్రకూటుల తరపున ఎవరితో యుద్ధాలు చేశారు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు కూడా రాష్ట్రకూటుల తరపున వేంగి చాళుక్యులతో యుద్ధాలు చేయడం జరిగింది. అంటే ఇప్పుడు రాష్ట్రకూటులు, వేంగి చాళుక్యులు, కాకతీయులు వీళ్ళందరితో కూడా ఎవరికి శత్రుత్వం ఉంది? వేంగి చాళుక్యులతో శత్రుత్వం ఉంది. ఇప్పుడు ఇంతవరకు ఓకేనా? ఎగ్జామ్లో క్వశ్చన్ ఏంటి అంటే వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు నిరంతరం ఏ రాజ్యంతో యుద్ధం చేశారు? రాష్ట్రకూటులతోటి యుద్ధం చేశారు. అసలు వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు తమ యొక్క ప్రయారిటీ లాస్ అవ్వడానికి నిరంతరం రాష్ట్రకూటులతోటి జరిగినటువంటి యుద్ధాలే కారణం. ప్రతిసారి ఎవరు ఓడిపోయేవాళ్ళు అంటే వేంగి చాళుక్యులే ఓడిపోయేటువంటి వాళ్ళు. ఎప్పుడో ఒకరిద్దరు రాజులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఎవరి చేతిలో ఓడిపోయారు అంటే రాష్ట్రకూటుల చేతిలో ఓడిపోయారు. అలా రాష్ట్రకూటుల యొక్క అటాక్స్ వల్ల వేంగి చాళుక్య డైనాసిటీ అనేటువంటిది వీకెన్ అయిపోయింది, బలహీనమైపోయింది. ఎవరి ద్వారా అటాక్ చేయించే వాళ్ళు? వేములవాడ చాళుక్యులు, దానితో పాటు అప్పటికి కాకతీయ సామ్రాజ్యం రాలేదండి. కాకతీయులు అనేటువంటి వాళ్ళు ఎవరి దగ్గర పనిచేస్తుండే వాళ్ళు? రాష్ట్రకూటుల దగ్గర అధికారులుగా, మిలిటరీ కమాండర్లుగా పనిచేస్తుండేటువంటి వాళ్ళు, చిన్న చిన్న సేనాధిపతులుగా పనిచేసేటువంటి వాళ్ళు, వాళ్ళ ద్వారా అటాక్ చేయించేటువంటి వాళ్ళు. అంటే రాష్ట్రకూటుల తరపున వేంగి చాళుక్యులతోటి యుద్ధాలలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఇనీషియల్ కాకతీయాస్ అనేటువంటి వాళ్ళు. కాకతీయులు సామ్రాజ్యం ఏర్పాటు చేయకముందు ఉన్నప్పుడు, సామ్రాజ్యం ఏర్పాటు చేయకముందు ఎవరి దగ్గర పనిచేసే వాళ్ళు? రాష్ట్రకూటుల దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు. ఓకేనా? ఆ పాయింట్ చెప్పడమే నా ఉద్దేశం. రాష్ట్రకూటుల దగ్గర వాళ్ళు పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళు, రాష్ట్రకూటుల సైన్యంలో పనిచేస్తూ ఉండేటువంటి వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు మరి ఈ రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళు 973వ సంవత్సరంలో రాష్ట్రకూటులు అనేటువంటి వాళ్ళలో 973వ సంవత్సరంలో లాస్ట్ వాడు ఎవరు అంటే కర్క. రాష్ట్రకూటుల్లో లాస్ట్ రూలర్ ఎవరు అంటే కర్క అనేటువంటి వ్యక్తి. రాష్ట్రకూటుల్లో లాస్ట్ రూలర్ అయినటువంటి కర్క అనేటువంటి వ్యక్తిని తైలపుడు అనేటువంటి వ్యక్తి, ఇది కూడా మీకు చెప్పానండి, కళ్యాణి చాళుక్యుల దగ్గర చెప్పాను. రాష్ట్రకూటుల్లో లాస్ట్ రూలర్ అయినటువంటి కర్క అనేటువంటి వ్యక్తిని తైలపుడు అనేటువంటి వ్యక్తి ఓడించి కొత్తగా ఏ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు అంటే కళ్యాణి చాళుక్య సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు కళ్యాణి చాళుక్య డైనాసిటీ ఫౌండర్ ఎవరు? తైలపుడు. ఎవరిని ఓడించి? రాష్ట్రకూటులను ఓడించి. రాష్ట్రకూటుల్లో ఫైనల్ లాస్ట్ రూలర్ ఎవరు? కర్క. మళ్ళీ చెప్తాను చూడండి. ఇన్ ద ఇయర్ 973 the final ruler of Rashtrakuta dynasty Karka was defeated by Tailapa and established one new kingdom that was Kalyani Chalukya dynasty. Kalyani Chalukya రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? తైలపుడు. ఎవరిని ఓడించి? కర్కుడిని ఓడించి. కర్కుడు ఏ రాజ్యం వాడు? రాష్ట్రకూట రాజ్యం వాడు. రాష్ట్రకూట రాజు అయినటువంటి కర్కుడిని ఓడించి తైలపుడు ఈ కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. అంటే రాష్ట్రకూట ప్లేస్లో ఇప్పుడు ఎవరు వచ్చారు?
రాష్ట్రకూటుల ప్లేస్లో ఎవరు వచ్చారు? కళ్యాణి చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు రావడం జరిగింది. అంతకుముందు రాష్ట్రకూటులతో ఎవరు యుద్ధం చేసేవాళ్ళు? వేంగి చాళుక్యులు. ఇప్పుడు రాష్ట్రకూటుల ప్లేస్లో ఎవరు వచ్చారు? కళ్యాణి. ఇప్పుడు కళ్యాణి చాళుక్యులు కూడా ఎవరితో యుద్ధం చేసేవాళ్ళు? వేంగి. అంటే ఇప్పుడు వేంగి చాళుక్యులు రాష్ట్రకూటుల తర్వాత వాళ్ళ ప్లేస్లోకి వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యులతో కూడా యుద్ధాలు చేసేవాళ్ళు. అలా కళ్యాణి చాళుక్యులతో కూడా రైవాల్టీ ఉంది. అంటే వేంగి చాళుక్యులు రాష్ట్రకూటులతో రైవాల్టీ ఉంది. వాళ్ళ తర్వాత వచ్చినటువంటి కళ్యాణి చాళుక్యులతో కూడా రైవాల్టీ ఉంది. కళ్యాణి చాళుక్యులతో కూడా రైవాల్టీ ఉంది. ఓకేనా? శత్రువులు ఎవరు అంటే వేంగి చాళుక్యులకి ఎవరెవరు? రాష్ట్రకూటులు, కళ్యాణి చాళుక్యులు. రాష్ట్రకూటులు ఎవరి ద్వారా యుద్ధం చేయించే వాళ్ళు? వేములవాడ చాళుక్యుల ద్వారా అటాక్ చేయించేటువంటి వాళ్ళు. ఇప్పుడు మరి వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఈ రాష్ట్రకూటులతో జరిగిన యుద్ధాలు, కళ్యాణి చాళుక్యులతో జరిగినటువంటి యుద్ధాల వల్ల బాగా సఫర్ అయ్యారు. అసలు వేంగి చాళుక్య డైనాసిటీ అనేటువంటిది వీక్ అయిపోవడానికి, బలహీనమైపోవడానికి ప్రధాన కారణం రాష్ట్రకూటులతో కళ్యాణి చాళుక్యులతో జరిగినటువంటి యుద్ధాలే. మరి అందరూ శత్రువులైనా వేంగి చాళుక్యులకి ఎవరైనా రిలేటివ్స్ లేకపోతే వాళ్ళ ఫ్రెండ్లీ రాజ్యం ఏదైనా ఉందంటే చోళులు. వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారు అంటే చోళులతోటి ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. ఇది కూడా చెప్పాను చూడండి మీకు. వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారు అంటే చోళులతోటి ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. చోళులు అనేటువంటి వాళ్ళతోటి నిరంతరం మ్యారేజ్ అలయన్సెస్ అనేటువంటివి కలిగి ఉండేటువంటి వాళ్ళు, వివాహ సంబంధాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే వేంగి చాళుక్యులు. వేంగి చాళుక్యులు ఎవరిని పెళ్లి చేసుకున్నారు అంటే చోళ రాకుమార్తెలను పెళ్లి చేసుకోవడం జరిగింది. చోళ రాకుమార్తెలను పెళ్లి చేసుకున్నారు. ఈ మధ్య మీరు పొన్నియిన్ సెల్వన్ అనేటువంటి సినిమా చూసింటే దాంట్లో త్రిష క్యారెక్టర్ పేరేంటి? కుందవ్వ. త్రిష క్యారెక్టర్ పేరేంటి? కుందవ్వ. ఆ కుందవ్వ ఎవరు? కుందవ్వ ఎవరు అంటే వేంగి చాళుక్య రాజు అయినటువంటి విమలాదిత్యుడి యొక్క భార్య. కుందవ్వ ఎవరండి? వేంగి చాళుక్య రాజు అయినటువంటి విమలాదిత్యుడి భార్య. ఆమె విమలాదిత్యుడిని పెళ్లి చేసుకోకముందు ఏ రాకుమారి అంటే చోళ రాకుమారి, చోళ రాజు అయినటువంటి రాజరాజ చోళుడు. మీకు పేరు వినే ఉంటారు, అరిమోలివర్మన్ అని చెప్పింటాను. అరిమోలివర్మన్ అనేటువంటి వ్యక్తి, రాజరాజ చోళుడు అనేటువంటి వ్యక్తి తంజావూరులో బృహదీశ్వర టెంపుల్ నిర్మించినటువంటి వ్యక్తి అని చెప్పింటాను. ఆ రాజరాజ చోళుడి యొక్క కూతురు పేరే కుందవ్వ. ఆ కుందవ్వను ఎవరికిచ్చి పెళ్లి చేశాడు? వేంగి చాళుక్య రాకుమారుడైనటువంటి విమలాదిత్యుడికిచ్చి పెళ్లి చేయడం జరిగింది. అంటే ఎవరెవరి మధ్య మ్యారేజ్ రిలేషన్స్ ఉన్నాయి? వేంగి చాళుక్యులకి, చోళులకి. ఎగ్జామ్లో క్వశ్చన్ చూడండి. వేంగి చాళుక్యులు ఏ రాజ్యంతో వివాహ సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు? ఎవరితోటి? చోళులతోటి. ఎవరితో ఎనిమిటీ ఉంది, శత్రుత్వం ఉంది? రాష్ట్రకూటులతోటి, కళ్యాణి చాళుక్యులతోటి. రాష్ట్రకూటులతోటి, కళ్యాణి చాళుక్యులతోటి శత్రుత్వం ఉంది. ఎవరితో ఫ్రెండ్షిప్ చేశారు? చోళులతోటి ఫ్రెండ్షిప్ చేశారు. ఎవరితో మ్యారేజ్ అలయన్సెస్ అనేటువంటివి ఉన్నాయి? చోళులతోటి మ్యారేజ్ అలయన్సెస్ అనేటువంటివి ఉన్నాయి. ఇది ఏంటి అంటే జస్ట్ వాళ్ళకి సంబంధించినటువంటి బ్రీఫ్ ఐడియా. అసలు వేంగి చాళుక్యులు, కళ్యాణి చాళుక్యులు, రాష్ట్రకూటులు, చోళులు ఎవరెవరు ఆ కాలంలో ఈ మధ్యయుగంలో వేంగి చాళుక్యులు పరిపాలించినప్పుడు ఎవరితో యుద్ధాలు చేశారు, ఎవరితో మంచి రిలేషన్స్ కలిగి ఉన్నారు అనేటువంటి దానికి సంబంధించి ఇప్పుడు ఇదంతా ప్రీ హిస్టరీ అన్నప్పుడు మీకు కొన్ని పాయింట్లు దీని ద్వారా తెలియాలి. వేంగి చాళుక్యుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? వేంగి ఇప్పుడు ఎక్కడ ఉంది? ఏలూరు దగ్గర ఉండేటువంటి పెదవేగియే వేంగి అనేటువంటిది. వేంగి చాళుక్య రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తి. ఏ సంవత్సరం ఎస్టాబ్లిష్ చేశాడు? 624లో ఎస్టాబ్లిష్ చేశాడు. అసలు వేంగి చాళుక్య డైనాసిటీ అనేటువంటిది ఎస్టాబ్లిష్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఎవరు? రెండవ పులకేసి బిలాంగ్స్ టు విచ్ డైనాసిటీ? బాదామి చాళుక్య డైనాసిటీ. రెండవ పులకేసి అనేటువంటి వ్యక్తి కోస్తా ప్రాంతాన్ని ఏ యుద్ధంలో ఓడించాడు? కొల్లేరు యుద్ధంలో ఓడించాడు. ఏ సంవత్సరంలో?
616వ సంవత్సరంలో 616వ సంవత్సరం ఎవరిని తన యొక్క రిప్రజెంటేటివ్గా అపాయింట్ చేశాడు? కుబ్జ విష్ణువర్ధనుడు అనేటువంటి వ్యక్తిని. ఈ కుబ్జ విష్ణువర్ధనుడే స్వతంత్రాన్ని ప్రకటించుకోవడం జరిగింది. ఇలా 624వ సంవత్సరంలో ఏర్పడిందే వేంగి చాళుక్య రాజ్యవంశం. ఓకేనా? ఇంతవరకు క్లారిటీ ఉంది కదండి. ఇప్పుడు చూడండి, నేను జస్ట్ ఎలా స్థాపించారు, ఎవరు స్థాపించారు, ఎవరెవరితో ఫ్రెండ్షిప్ ఉంది, ఎవరితో ఎనిమిటీ ఉంది అనే చెప్తున్నాను. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి, ఇప్పుడు వేంగి చాళుక్యులకు సంబంధించినటువంటి స్టోరీస్ అనేటువంటివి చూద్దాం. అసలు ఎవరు వేంగి చాళుక్యులు, వేంగి చాళుక్యులు ఎంతమంది ఉన్నారు, అసలు ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎవరు, వీళ్ళ యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి, అసలు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దాన్ని చూద్దాం ఒకసారి. మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ లాగా వినండి. వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు 624 నుంచి 1075 వరకు కూడా కోస్టల్ ఏరియాను పరిపాలించడం జరిగింది. నేను ఏం చెప్పట్లేదు అంటే టోటల్ ఆంధ్రాను పరిపాలించారు అని చెప్పట్లా. దేన్ని మాత్రమే పరిపాలించారు? కోస్తాంధ్ర ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించారు. టోటల్ ఏపీ హిస్టరీలో, టోటల్ ఆంధ్ర చరిత్రలో, టోటల్ ఆంధ్రప్రదేశ్ను పరిపాలించింది అంటే రాయలసీమ, కోస్తా, తెలంగాణ ఈ 3 ప్రాంతాలను పరిపాలించినటువంటి రాజ్యవంశాలు 3 ఉన్నాయి. ఈ 3 ప్రాంతాలను పరిపాలించిన రాజ్యవంశాలు 3 ఉన్నాయి. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు. శాతవాహనులు, కాకతీయులు, కుతుబ్ షాహీలు వీళ్ళు 3 మాత్రమే టోటల్ ఏపీని పరిపాలించినటువంటి వాళ్ళు. కోస్తా, రాయలసీమ, తెలంగాణ పరిపాలించినటువంటి వాళ్ళు శాతవాహనులు. దీని తర్వాత వచ్చినటువంటి కాకతీయులు, తర్వాత వచ్చినటువంటి కుతుబ్ షాహీలు. వీళ్ళు 3 మాత్రమే ఈ టోటల్ ఏపీని పరిపాలించడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, వేంగి చాళుక్యులు ఏ ఏరియాను రూల్ చేశారు? కోస్టల్ ఏరియాను రూల్ చేయడం జరిగింది. మరి కోస్తాంధ్ర ప్రాంతాన్ని వేంగి చాళుక్యులు రూల్ చేసినప్పుడు తెలంగాణను ఎవరు రూల్ చేస్తున్నారు? ఇంతకుముందే చెప్పాను, రాష్ట్రకూటుల యొక్క సామంతులు ఉన్నారా? ఎవరు వాళ్ళు? వేములవాడ చాళుక్యులు. అంటే నేను వేంగి చాళుక్యులు పరిపాలించినప్పుడు ఆంధ్ర సిచ్యువేషన్ చెప్తున్నా. వేంగి చాళుక్యులు ఎక్కడ పరిపాలిస్తున్నారు? కోస్టల్ ఏరియా. మరి తెలంగాణను ఎవరో పరిపాలిస్తున్నారు కదా, తెలంగాణను అప్పుడు వేములవాడ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు, వేములవాడ చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు. ఇంకొక వంశం కూడా ఉండేది, ముదిగొండ చాళుక్యాస్ అనేటువంటి వాళ్ళు. వేములవాడ చాళుక్యాస్, ముదిగొండ చాళుక్యాస్. వేములవాడ చాళుక్యాస్ అంటే మనకు తెలుసు, ఇది కరీంనగర్ ప్రాంతం. వేములవాడ చాళుక్యాస్ అనేటువంటి, వేములవాడ అనేటువంటిది కరీంనగర్ ప్రాంతం, రాజరాజేశ్వరి స్వామి టెంపుల్. మరి ఈ ముదిగొండ అనేటువంటిది ఖమ్మం అండి. ముదిగొండ అనేటువంటిది ఏ ఏరియా అండి? ఖమ్మం. అంటే చాళుక్యులే అందరూ కూడా. ఏ ప్రాంతం నుంచి పరిపాలిస్తే ఆ చాళుక్యులు. వేములవాడ నుంచి పరిపాలిస్తే వేములవాడ చాళుక్యులు, ముదిగొండ నుంచి పరిపాలిస్తే ముదిగొండ చాళుక్యులు, నిడదవోలు నుంచి పరిపాలిస్తే నిడదవోలు చాళుక్యులు. మీకు రుద్రమాదేవి పేరు వినే ఉంటారు. రుద్రమాదేవి అనేటువంటి వ్యక్తి ఎవరిని పెళ్లి చేసుకుంది? చాళుక్య వీరభద్రుడిని పెళ్లి చేసుకుంది. చాళుక్య వీరభద్రుడు అంటే ఏ చాళుక్య వీరభద్రుడు? నిడదవోలు చాళుక్య వీరభద్రుడు. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే చాళుక్యులు అనేటువంటి వాళ్ళు డిఫరెంట్ ఏరియాస్లో ఉన్నారు. ఏ ఏరియా నుంచి రైజ్ అయితే ఆ పేరుతో పిలిచాం. నిడదవోలు నుంచి రైజ్ అయితే నిడదవోలు చాళుక్యులు, ముదిగొండ నుంచి రైజ్ అయితే ముదిగొండ చాళుక్యులు, వేములవాడ నుంచి రైజ్ అయితే వేములవాడ చాళుక్యులు అని పిలిచాం. అంటే చూడండి, ఆంధ్ర ప్రాంతాన్ని, కోస్టల్ ఏరియాను వేంగి చాళుక్యులు పరిపాలించినప్పుడు తెలంగాణను ఎవరు పరిపాలిస్తున్నారు? వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. ఇప్పుడు వేములవాడ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు
వేములవాడ చాళుక్యులు ఎవరితోటి అంటే మంచి రిలేషన్స్ కలిగి ఉన్నారు అంటే రాష్ట్రకూటల యొక్క సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు వేములవాడ చాళుక్యులు. మరి ముదిగొండ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎవరితోటి మంచి రిలేషన్స్ ఉన్నాయి అంటే వేంగి చాళుక్యులకు సామంతులుగా ఉండేటువంటి వాళ్ళు. వేంగి చాళుక్యులతో మంచి రిలేషన్స్ ఉండేటివి ఎవరికి అంటే ముదిగొండ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. ఇంతవరకు ఓకేనా? తెలంగాణను ఎవరెవరు రూల్ చేస్తున్నారు? వేములవాడ చాళుక్యులు, ముదిగొండ చాళుక్యులు అనేటువంటి వారు. మరి రాయలసీమ మిగిలిపోయింది కదా, మరి రాయలసీమను ఎవరు పరిపాలిస్తున్నారు అంటే రాయలసీమ అనేటువంటి దాన్ని వైదంబులు లేకపోతే వైదంబ రాజ్యం, వైదంబ తెలుగులో చూడండి వైదంబులు, నొలంబ పల్లవులు, వైదంబులు, నొలంబ పల్లవులు అనేటువంటి వాళ్ళు. యాక్చువల్గా వీళ్ళు సామంతులు. వీళ్ళ గురించి నేను సపరేట్గా రెండు పాయింట్లు ఉంటాయి. వైదంబులు, నొలంబ పల్లవులు అనేటువంటివి సపరేట్గా చెప్పుకుందాం. ఇప్పుడు రాయలసీమ అనేటువంటి ప్రాంతాన్నేమో సామంతరాజులు పరిపాలిస్తున్నారు. రాయలసీమ అనేటువంటి దాన్నేమో సామంతరాజులు పరిపాలిస్తున్నారు. తెలంగాణ అనేటువంటి దాన్నేమో వేములవాడ చాళుక్యులు పరిపాలిస్తున్నారు, ముదిగొండ చాళుక్యులు పరిపాలిస్తున్నారు. మరి కోస్తా ప్రాంతాన్ని వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు రూల్ చేయడం జరిగింది. ఈ 624 నుంచి 1075 వరకు పరిపాలించారు. టోటల్ దాదాపు 30 మంది రాజులు పరిపాలించడం జరిగింది. వేంగి చాళుక్యుల నెంబర్ ఎంత అండి? 30. దాదాపు 30 మంది రాజులు పరిపాలించడం జరిగింది. 30 మంది రాజులు వేంగి చాళుక్య రాజులు పరిపాలించడం జరిగింది. మరి అసలు ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దానికి సంబంధించి చాలా కాంట్రవర్సీ ఉంది. అసలు ఈ చాళుక్య అనేటువంటి పదం ఎలా వచ్చింది, చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎలా వచ్చారు అనేటువంటి దానికి సంబంధించి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. వాటిల్లో ఒక్కొక్క కాంట్రవర్సీ గురించి చెప్పుకుందాం. ఎవరెవరు ఎలా వచ్చారు అని చెప్పారు అనేటువంటి దాని గురించి చెప్పుకుందాం. వీటిల్లో ఫస్ట్ వ్యక్తి గురించి ఎవరి గురించి చెప్తాను అంటే బిల్హనుడు. తెలుసు కదండి బిల్హనుడు. ఎవరు బిల్హనుడు? మీరు అన్నీ మర్చిపోయారు. మిడివల్ హిస్టరీలో కళ్యాణి చాళుక్యుల దగ్గర చెప్పింటాను. బిల్హనుడు అనేటువంటి వ్యక్తి 6వ విక్రమాదిత్యుడి దగ్గర ఉండేటువంటి వాడు. విజ్ఞానేశ్వరుడు బిల్హనుడు అనేటువంటి వ్యక్తి. బిల్హనుడు విక్రమాంక దేవ చరిత అనేటువంటి బుక్ను రాశాడు అని చెప్పింటాను. బిల్హనుడు రాసినటువంటి బుక్ ఏంటండి? విక్రమాంక దేవ చరిత. మర్చిపోకూడదు, మనం రిపీటెడ్గా చదువుతూ ఉండాలి. ఒక్కసారి చూడండి, నేను ఏం చెప్తున్నాను అంటే చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దాని గురించి చెప్తున్నాను. చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనేటువంటి దాని గురించి చెప్తూ బిల్హనుడు ఒక థియరీ చెప్పాడు, ఒక కాన్సెప్ట్ చెప్పాడు. బిల్హనుడు అనేటువంటి వ్యక్తి ఏ బుక్ను రాశాడు? విక్రమాంక దేవ చరిత. ఈ విక్రమాంక దేవ చరిత అనేటువంటి బుక్లో, విక్రమాంక దేవ చరిత అనేటువంటి బుక్లో బిల్హనుడు ఏమన్నాడు అంటే, బిల్హనుడు అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే యాక్చువల్గా చాళుక్యులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మ యొక్క చులుకం నుండి వచ్చినటువంటి వాళ్ళు. ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఆరిజినేటెడ్ ఫ్రమ్ బ్రహ్మాసు చులుకం. బ్రహ్మ యొక్క చులుకం నుంచి, చూడండి తెలుగులో చులుకం, బ్రహ్మ యొక్క చులుకం నుండి వచ్చినటువంటి వాళ్ళు చాళుక్యులు అన్నాడు. బ్రహ్మ యొక్క చులుకం అంటే బ్రహ్మ యొక్క దోసిలి అని అర్థం. బ్రహ్మ యొక్క చులుకము అంటే బ్రహ్మ యొక్క దోసిలి అని అర్థం. బ్రహ్మ యొక్క చులుకం నుండి వచ్చినటువంటి వాడే చాళుక్యుడులాగా పిలువబడ్డాడు అని చెప్పాడు. ఎవరు?
బిల్హనుడు. మళ్ళీ చెప్తాను చూడండి, మళ్ళీ చెప్తాను ఒకసారి. భూదేవి యాక్చువల్గా బ్రహ్మని ప్రార్థిస్తే భూదేవిని ఒక రాక్షసుడు ఇబ్బంది పెడుతూ ఉంటే ఆ రాక్షసుడిని చంపమని బ్రహ్మదేవుణ్ణి వేడుకుంది భూదేవి. అప్పుడు బ్రహ్మ అనేటువంటి వ్యక్తి తన యొక్క దోసిలి నుంచి అర్షం విడుస్తూ, అంటే నీటిని ఇలా వదులుతూ ఉన్నప్పుడు ఆ దోసిలి నుండి అన్ని ఆయుధాలు ధరించినటువంటి ఒక వీరుడు జన్మించాడు. ఆ బ్రహ్మ చులుకం నుండి, బ్రహ్మ దోసిలి నుండి వచ్చినటువంటి ఆ వీరుడే చాళుక్యుడులాగా పిలువబడ్డాడు. అర్థమైందా నేను చెప్పేది? బ్రహ్మ యొక్క చులుకం నుండి వచ్చినటువంటి వాడే చాళుక్యుడు అని పిలిచాడు. ఎవరు? బిల్హనుడు. చులుకం నుండి వచ్చినటువంటి వాడు కాబట్టి వాడిని ఏమని పిలిచాం? చాళుక్యుడు అని పిలవడం జరిగింది. ఈ చులుకమే సలికి, సల్కి, చల్కి ఇలా డిఫరెంట్ పేర్లతో పిలిచి సలికి, సల్కి, చలికి, చాళుక్య ఇలా మారింది అని చెప్పాడు. ఎవరు? బిల్హనుడు అనేటువంటి వ్యక్తి. మళ్ళీ చెప్తాను చూడండి. బిల్హనుడు రాసినటువంటి బుక్ ఏంటి? విక్రమాంక దేవచరిత అనేటువంటి బుక్. ఈ బుక్లో చాళుక్యులు ఎలా వచ్చారు అనేటువంటి దాని గురించి చెప్పాడు. అసలు చాళుక్య అనేటువంటి పదం ఎలా వచ్చింది అనేటువంటిది చెప్పాడు. చాళుక్యులు ఎలా వచ్చారు? బ్రహ్మ యొక్క చులుకం నుండి వచ్చారు, బ్రహ్మ యొక్క దోసిలి నుండి వచ్చారు. అందుకే చులుకం నుండి వచ్చారు కాబట్టి వాళ్ళని ఏమని పిలిచాం? చాళుక్యులు అని పిలవడం జరిగింది అన్నాడు. ఎవరు? బిల్హనుడు అనేటువంటి వ్యక్తి. నేనేం చెప్తున్నాను? అసలు వీళ్ళ యొక్క ఆరిజిన్ ఎలా వచ్చారు చాళుక్యులు. నేను పశ్చిమ చాళుక్యుల, తూర్పు చాళుక్యుల అని చెప్పట్లేదు. అసలు చాళుక్యులు ఎలా వచ్చారు, ఎవరు చాళుక్యులు అనేటువంటి దాని గురించి చెప్తున్నాను. చాళుక్యులు అనేటువంటి వాళ్ళు బ్రహ్మ యొక్క చులకం నుండి వచ్చారు అన్నాడు బిల్హనుడు అనేటువంటి వ్యక్తి. ఇది ఒక థియరీ, ఇది ఒక కాన్సెప్ట్ అండి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ ఎవరిచ్చారు అంటే విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి. విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి. నేను శాతవాహనుల దగ్గర కూడా చెప్పింటాను చూడండి. ఒక్కొక్కరు ఒక్కోలా చెప్పారు. శాతవాహనుల యొక్క జన్మస్థలం మహారాష్ట్రాన్ని కొంతమంది, కర్ణాటకాన్ని కొంతమంది ఒక్కొక్కరు చెప్పారు. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి కూడా కాంట్రవర్సీ చెప్తున్నాను. ఇప్పుడు ఈ వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళ గురించి విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి ఏమన్నాడు అంటే ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఇండియన్స్ కాదు, వీళ్ళు విదేశాల నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు. అంటే మిడిల్ ఏషియా నుంచి, మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి వాళ్ళు. మిడిల్ ఏషియా, మధ్య ఆసియా అంటే మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి గూర్జర, మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి గూర్జర వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు అని చెప్పడం జరిగింది. మీకు ప్రతిహారులు అనేటువంటి రాజ్యం గురించి చెప్పింటాను. రాజస్థాన్లోని గూర్జర్ అనేటువంటి ప్రాంతం నుంచి రైజ్ అయ్యారు అని చెప్పింటాను. అసలు ఆ గూర్జరులు అనేటువంటి వాళ్ళు ఇనీషియల్గా ఎక్కడి నుంచి వచ్చారు? మధ్య ఆసియా నుంచి రావడం జరిగింది. అలా మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చి మైగ్రేట్ అయినటువంటి వాళ్ళే, ఆ గూర్జర వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే చాళుక్యులు అని చెప్పింది ఎవరు? విఏ స్మిత్. విఏ స్మిత్ ప్రకారం చాళుక్యులు ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు? మధ్య ఆసియా ప్రాంతానికి సంబంధించి. ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు? గూర్జర వంశానికి సంబంధించిన వాళ్ళు. ఈ గూర్జరతో పాటు హూనులు అనేటువంటి పేరు విన్నాం కదండి మనం. హూన్స్. ఎవరు హూనులు? గుప్తులను అంతం చేసినటువంటి వాళ్ళు హూనులు. గుప్తులను అంతం చేసినటువంటి ఒక అనాగరికమైనటువంటి తెగ, అన్సివిలైజ్డ్ ట్రైబ్ ఏంటి అంటే హూన్స్ అనేటువంటి వాళ్ళు, హూనులు అనేటువంటి వాళ్ళు. ఆ హూనులు అనేటువంటి వాళ్ళు, గూర్జరులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు? మధ్య ఆసియా నుంచి భారతదేశానికి రావడం జరిగింది. అలా మధ్య ఆసియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి గూర్జరులో లేకపోతే హూనులో అయి ఉంటారు చాళుక్యులు అని చెప్పాడు. ఎవరు? విఏ స్మిత్. విఏ స్మిత్ ప్రకారం చాళుక్యులు ఎవరు? ఫారినర్స్, విదేశీయులు. ఎక్కడి నుంచి వచ్చారు? మిడిల్ ఏషియా నుంచి వచ్చారు. ఏ వంశం వల్ల ఉండొచ్చు? గూర్జర వంశం కానీ హూన వంశం కానీ అయి ఉండవచ్చు అని చెప్పాడు. ఎవరు? విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి. విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి.
నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ అండి, లూయి రైస్ అనేటువంటి వ్యక్తి, లూయి రైస్ అనేటువంటి వ్యక్తి, ఈ లూయి రైస్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు అంటే, లూయి రైస్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు తెలుగులో చూడండి. లూయి రైస్, లూయి రైస్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు అంటే, యాక్చువల్గా మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి సెల్యూసిడ్ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి సెల్యూసిడ్ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు చాళుక్యులు అని చెప్పడం జరిగింది. మిడిల్ ఏషియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి, మిడిల్ ఏషియా నుంచి భారతదేశానికి వచ్చినటువంటి సెల్యూసిడ్ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు చాళుక్యులు అని చెప్పాడు. ఆ సెల్యూసిడ్ అనేటువంటి పదమే చాళుక్యలాగా మారింది అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే లూయి రైస్ అనేటువంటి వ్యక్తి. లూయి రైస్ ప్రకారం చాళుక్యులు మధ్యాసియా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, సెల్యూసిడ్ అనేటువంటి వంశానికి సంబంధించిన వాళ్ళు. సెల్యూసిడే తర్వాత ఎలా మారింది అంటే చాళుక్యలాగా మారింది అని చెప్పాడు. ఎవరు అంటే లూయి రైస్ అనేటువంటి వ్యక్తి, లూయి రైస్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ ఇంకొక కాన్సెప్ట్ చూడండి, మనకు చాంద్ బర్దాయ్ తెలుసు కదండి, ఎక్కడ విన్నాం? పృథ్వీరాజ్ రాసో అనేటువంటి బుక్ రాశాడు. హిందీలో ఫస్ట్ పోయెట్ అని కూడా చెప్పింటాను చూడండి, చాంద్ బర్దాయ్. చెప్పనా హిందీలో ఫస్ట్ పోయెట్ ఎవరు? చాంద్ బర్దాయ్. ఆయన రాసినటువంటి హిందీలో రాసిన ఫస్ట్ బుక్ ఏంటి? పృథ్వీరాజ్ రాసో, పృథ్వీరాజ్ రాసో. చాంద్ బర్దాయ్ అనేటువంటి వ్యక్తి పృథ్వీరాజ్ రాసో అనేటువంటి ఒక బుక్కును రాశాడు. ఈ పృథ్వీరాజ్ రాసో అనేటువంటి బుక్కులో చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఏ వంశానికి సంబంధించిన వాళ్ళు అంటే గుజరాత్ను పరిపాలించినటువంటి సోలంకి వంశానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పడం జరిగింది. చాళుక్యాస్ బిలాంగ్స్ టు సోలంకి డైనాసిటీ అని చెప్పడం జరిగింది. సోలంకి వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే గుజరాత్ను పరిపాలించినటువంటి సోలంకీలే చాళుక్యులలాగా పిలువబడ్డారు అని చెప్పాడు. ఎవరు అంటే పృథ్వీరాజ్ రాసో అనేటువంటి బుక్ రాసినటువంటి చాంద్ బర్దాయ్. చాంద్ బర్దాయ్ ప్రకారం చాళుక్యులు ఏ వంశం వాళ్ళు అంటే సోలంకి వంశానికి సంబంధించిన వాళ్ళు. సోలంకి వంశం ఏ ప్రాంతాన్ని రూల్ చేసింది? గుజరాత్ ప్రాంతాన్ని రూల్ చేసింది. సోలంకి రాజవంశం యొక్క రాజధాని ఏంటి? అన్హిల్ వాడా. చెప్పింటాను చూడండి, సోలంకి రాజవంశం యొక్క రాజధాని ఏంటి? అన్హిల్ వాడా. అన్హిల్ వాడాను రాజధానిగా చేసుకుని పరిపాలించిన సోలంకి రాజవంశం, సోలంకి వంశానికి సంబంధించిన వాళ్ళే చాళుక్యులు అని చెప్పాడు. ఎవరు అంటే చాంద్ బర్దాయ్ అనేటువంటి వ్యక్తి. చాలా ఉంటాయి సోర్సెస్ అనేటువంటివి. నెక్స్ట్ డిసి సర్కార్. డిసి సర్కార్, దినేష్ చంద్ర సర్కార్. డిసి సర్కార్, దినేష్ చంద్ర సర్కార్ అనేటువంటి వ్యక్తి. ఈ డిసి సర్కార్ అనేటువంటి వ్యక్తి ఏమని చెప్పాడు అంటే, ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు కర్ణాటక ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు. వాళ్ళ యొక్క ఆరిజిన్ ప్లేస్ ఏంటి, బర్త్ ప్లేస్ ఏంటి అంటే కర్ణాటక అని చెప్పడం జరిగింది. ఎవరు అంటే డిసి సర్కార్. దినేష్ చంద్ర సర్కార్ అనేటువంటి వ్యక్తి ఈ చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ ఏమన్నాడు అంటే కర్ణాటక అని చెప్పడం జరిగింది. చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ కర్ణాటక అని చెప్పింది ఎవరు అంటే డిసి సర్కార్. బికాజ్ దేన్ని బేట్ చేసుకుని చెప్పాడు అంటే చాళుక్యులు ఇనీషియల్గా ఎక్కడి నుంచి రైజ్ అయ్యారు చూడండి. చాళుక్యుల మొదటి రాజవంశం ఏంటి? బాదామి. బాదామి చాళుక్యుల యొక్క క్యాపిటల్ ఏంటి? బాదామి లేకపోతే వాతాపి. ఎక్కడుంది అది? కర్ణాటక. వాళ్ళ యొక్క లాంగ్వేజ్, రీజనల్ లాంగ్వేజ్ ఏంటి? కన్నడం. వాళ్ళు కన్నడ మాట్లాడుతున్నారు, కన్నడ నుంచి రైజ్ అయ్యారు, కన్నడ ప్రాంతాన్ని పరిపాలించారు. కాబట్టి చాళుక్యాస్ బిలాంగ్స్ టు కన్నడ, కర్ణాటక అని చెప్పింది ఎవరు? డిసి సర్కార్. అర్థమైందా? డిసి సర్కార్ ప్రకారం ఈ చాళుక్యులు ఎక్కడి నుంచి రైజ్ అయ్యారు, వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏంటి?
కర్ణాటక అని చెప్పాడు. చాళుక్యుల యొక్క జన్మస్థలం కర్ణాటక అని చెప్పినటువంటి హిస్టారియన్ ఎవడు అన్నారనుకో, ఇంగ్లీష్లో ఏం చెప్పాలి? DC. సరే, ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, కర్ణాటక బర్త్ ప్లేస్గా చాళుక్యుల గురించి చెప్పిన వ్యక్తి ఎవరు అంటే దినేష్ చంద్ర సర్కార్. ఈ దినేష్ చంద్ర సర్కార్ అనేటువంటి వ్యక్తిని, దినేష్ చంద్ర సర్కార్ అనేటువంటి వ్యక్తి పైశాచీ లాంగ్వేజ్ తెలుసు కదండి మనకు. పైశాచీ లాంగ్వేజ్ తెలుసు కదా. ఏంటి పైశాచీ లాంగ్వేజ్? ప్రాచీన తెలుగు భాష ఇక్కడి నుంచే వచ్చింది అని చెప్పాడు. ఎవరు? DC. పైశాచీనే ఎలా మారింది? తెలుగులాగా మారింది అని చెప్పాడు DC సర్కార్. మీరు గుణాఢ్యుడు అనేటువంటి వ్యక్తి బృహత్ కథ అనేటువంటి బుక్కును రాశాడు, అవునా కాదా? గుణాఢ్యుడు అనేటువంటి వ్యక్తి బృహత్ కథ అనేటువంటి బుక్కును ఏ లాంగ్వేజ్లో రాశాడు? పైశాచీ ప్రాకృతంలో రాశాడు. చెప్పన శాతవాహనుల దగ్గర గుణాఢ్యుడు అనేటువంటి వ్యక్తి బృహత్ కథ అనేటువంటి బుక్కుని పైశాచీ ప్రాకృతంలో రాశాడు. ఆ పైశాచీయే తర్వాత కాలంలో ఎలా మారింది? తెలుగులాగా మారింది అని ఎవరు చెప్పారు? DC సర్కార్. అర్థమవుతుందని చెప్పేది. పైశాచీ లాంగ్వేజ్ హ్యాస్ కన్వర్టెడ్ యాజ్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పింది ఎవరు? DC సర్కార్ అనేటువంటి వ్యక్తి. పైశాచీ భాష అంటే ప్రాచీన కాలంలో తెలుగు భాషలాగే ఉండేది అది. ఆ పైశాచీ భాషలో రాసినటువంటి బుక్ ఏంటండి? బృహత్ కథ. ఎవరు రాశాడు? గుణాఢ్యుడు రాయడం జరిగింది. మీకు నేను శాతవాహనులు అనేటువంటి వాళ్ళ గురించి చెప్పేటప్పుడు శాతవాహనుల్లో ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పింటాను. శర్వవర్మ, గుణాఢ్యుడు అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా కుంతల శాతకర్ణి ఆస్థానంలో ఉండేటువంటి వాళ్ళు. కుంతల శాతకర్ణి భార్య పేరు మలయావతి అని చెప్పింటాను, గుర్తొచ్చిందా? ఆ కుంతల శాతకర్ణి దగ్గర ఉండేటువంటి గుణాఢ్యుడు అనేటువంటి వ్యక్తి పైశాచీ ప్రాకృతంలో బృహత్ కథను రాశాడు. ఆ పైశాచీ భాషని ప్రాచీన తెలుగు భాషలాగా వర్ణించింది చెప్పింది ఎవరండి? DC సర్కార్. ఈయన చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ ఏమన్నాడు? కర్ణాటక అనడం జరిగింది. నెక్స్ట్ ఇంకొక వ్యక్తి అండి, దుర్గా ప్రసాద్ దీక్షిత్. దుర్గా ప్రసాద్ దీక్షిత్. ఈ దుర్గా ప్రసాద్ దీక్షిత్ అనేటువంటి వ్యక్తి ఈ చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ మహారాష్ట్ర అని చెప్పడం జరిగింది. దుర్గా ప్రసాద్ దీక్షిత్ అనేటువంటి వ్యక్తి చాళుక్యుల యొక్క బర్త్ ప్లేస్ ఏమన్నాడు? మహారాష్ట్ర అన్నాడు. ఎలా మహారాష్ట్ర అని పిలిచాడు అంటే మహారాష్ట్రలో చుల్కీ అనేటువంటి ఒక రివర్ ఉంది. మహారాష్ట్రలో చుల్కీ అనేటువంటి ఒక రివర్ ఉంది. ఈ చుల్కీ అనేటువంటి నదీ పరివాహక ప్రాంతంలో నివసించినటువంటి వాళ్ళే, ఆరిజినేట్ అయినటువంటి వాళ్ళే ఎవరు అంటే ఈ చాళుక్యులు అని చెప్పడం జరిగింది. మళ్ళీ చెప్తాను చూడండి. ఈ మహారాష్ట్రలో చుల్కీ అనేటువంటి ఒక నది ఉంది. గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఒక చిన్న నది ఉంది, చుల్కీ అనేటువంటిది. ఆ చుల్కీ నది సరౌండింగ్స్ లో నివసించినటువంటి వాళ్ళే ఎవరు అంటే చాళుక్యులు అని చెప్పి వాళ్ళ యొక్క బర్త్ ప్లేస్ మహారాష్ట్ర లాగా చెప్పింది ఎవరు? దుర్గా ప్రసాద్ దీక్షిత్. దుర్గా ప్రసాద్ దీక్షిత్. ఇలా ఒక్కొక్కరు ఒక్కోటి. DC సర్కార్ అనేటువంటి వ్యక్తి ఏమో కర్ణాటక బర్త్ ప్లేస్ అంటే, దుర్గా ప్రసాద్ దీక్షిత్ ఏమో మహారాష్ట్ర బర్త్ ప్లేస్ అంటే, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి బిల్హనుడు అనేటువంటి వ్యక్తి ఏమో బ్రహ్మ యొక్క చులకం నుండి వచ్చాడు అని చెప్పడం జరిగింది. దాంతోపాటు లూయి రైసన్ ఏమో మధ్య ఆసియా నుంచి వచ్చాడు అని చెప్పడం జరిగింది. పృథ్వీరాజ్ రాసో అనేటువంటి వ్యక్తి ఏమో గుజరాత్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సోలంకీలే ఈ చాళుక్యులు అని చెప్పడం జరిగింది. విఏ స్మిత్ అనేటువంటి వ్యక్తి ఏమో వీళ్ళు మధ్య ఆసియా నుంచి వచ్చినటువంటి గుర్జర వంశానికి సంబంధించినటువంటి వాళ్ళు, లేకపోతే హూణ వంశానికి సంబంధించినటువంటి వాళ్ళే చాళుక్యులు అని చెప్పడం జరిగింది. ఇలా వీళ్ళందరినీ కూడా ఆంధ్రులు కాదు అని తేల్చేశాయి ఈ సిద్ధాంతాలన్నీ. వీళ్ళందరూ ఆంధ్రులు కాదు, ఆంధ్రలో రైజ్ అవ్వలేదు, వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ ఏదో, కాకపోతే ఇక్కడికి మైగ్రేట్ అయ్యి వచ్చారు అని చెప్పడం జరిగింది. కాకపోతే
మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం, మెజారిటీ చరిత్రకారుల ప్రకారం ఈ చాళుక్యుల యొక్క బర్త్ ప్లేసు రాయలసీమ. మెజారిటీ హిస్టారియన్స్ ప్రకారం అసలు మనం ఎప్పుడైనా కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాడు అనుకోండి, చాళుక్యుల యొక్క జన్మస్థలం ఏంటి అంటే ఏం చెప్పాలి? రాయలసీమ. రాయలసీమ నుంచి రైజ్ అయ్యారు ఎవరు అంటే ఈ చాళుక్యులు అనేటువంటి వాళ్ళు. చూద్దాం ఒకసారి రాయలసీమ వీళ్ళ యొక్క బర్త్ ప్లేస్ అనడానికి రీజన్స్ ఏంటి అనేటువంటిది ఒకసారి చూద్దాం. ఇవన్నీ రాసుకున్నారు కదండి. నెక్స్ట్ చూడండి, ఇక్ష్వాకులు పేరు విన్నాక మనము దేన్ని పరిపాలించారు? నాగార్జునకొండను పరిపాలించారు, అంతేనా? నాగార్జునకొండ పరిసర ప్రాంతాలను పరిపాలించారు కదా ఇక్ష్వాకులు. ఇక్ష్వాకులు అనేటువంటి వాళ్ళు నాగార్జునకొండ ప్రాంతాన్ని పరిపాలించినప్పుడు నాగార్జునకొండలో దొరికినటువంటి శాసనాలన్నీ కూడా ఎవరివి? ఇక్ష్వాకులవే. ఇక్ష్వాకులవే. నాగార్జునకొండ అంటే ఎవరు గుర్తు రావాలి? ఇక్ష్వాకులే గుర్తు రావాలి. నాగార్జునకొండని క్యాపిటల్గా శ్రీపర్వతం కదా. ఇక్ష్వాకుల యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? శ్రీపర్వతం అంటే నథింగ్ బట్ నాగార్జునకొండ. శ్రీపర్వతం అంటే నథింగ్ బట్ నాగార్జునకొండ. ఈ ఇక్ష్వాకుల యొక్క నాగార్జునకొండ ఇన్స్క్రిప్షన్ అనేటువంటిది, నాగార్జునకొండ శాసనం అనేటువంటి చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్ష్వాకుల యొక్క నాగార్జునకొండ శాసనం అనేటువంటిది, ఇక్ష్వాకుల యొక్క నాగార్జునకొండ శాసనం అనేటువంటిది ఒక పేరును సూచిస్తుంది, ఒక పేరుని ఇండికేట్ చేస్తుంది. ఆ పేరు ఎవరు అంటే చలికి రెమ్మనక అనేటువంటి వ్యక్తి. ఆయన ఎవరు అంటే చలికి రెమ్మనక అనేటువంటి వ్యక్తి. చలికి రెమ్మనక తెలుగులో చూడండి ఒకసారి. నాగార్జునకొండ శాసనం అనేటువంటిది ఒక వ్యక్తి పేరును ఇండికేట్ చేసింది. ఆయన ఎవరండి? చలికి రెమ్మనక. అసలు ఏముంది నాగార్జునకొండ శాస్త్రంలో అంటే, నాగార్జునకొండ శాస్త్రంలో ఏమని ఉంది అంటే, మా యొక్క సామంతుడు, మా యొక్క సబార్డినేటు చలికి రెమ్మనక అనేటువంటి వ్యక్తి హిరణ్య రాష్ట్రంను పరిపాలిస్తున్నాడు. చలికి రెమ్మనక అనేటువంటి వ్యక్తి ఏ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు? హిరణ్య రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. హిరణ్య రాష్ట్రము అంటే ప్రజెంట్ కడప, కర్నూలు. హిరణ్య రాష్ట్రము అంటే ప్రజెంట్ ఏంటండి? కడప, కర్నూలు అనేటువంటిది. ఈ ఇక్ష్వాక రాజులు వేయించినటువంటి నాగార్జునకొండ శాసనం ప్రకారం, అంటే నాగార్జునకొండ శాసనం ప్రకారం చలికి రెమ్మనక అనేటువంటి వ్యక్తి, చలికి రెమ్మనక అనేటువంటి వ్యక్తి హిరణ్య రాష్ట్రంను పరిపాలిస్తున్నాడు. హిరణ్య రాష్ట్రంను పరిపాలిస్తున్నాడు అంటే ఏ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు? రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. రాయలసీమ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు అంటే కడప, కర్నూలు ప్రాంతాన్ని పరిపాలిస్తున్నాడు. ఈ చలికి అనేటువంటి పదమే చల్కీలాగా, చలికీలాగా, చులుకలాగా, దాని తర్వాత చాళుక్యలాగా మారింది. అంటే చాళుక్యులు అనేటువంటి వాళ్ళు ఎక్కడి నుంచి రైజ్ అయింటారు? రాయలసీమ నుంచి రాజయ్యారు. అంటే ఇక్ష్వాకులు వేయించినటువంటి నాగార్జునకొండ శాస్త్రం ప్రకారం చాళుక్యుల యొక్క జన్మస్థలం ఏంటి అంటే